This conference will now be recorded. సంథింగ్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, మళ్ళీ ఒక్కసారి చెప్పేస్తాను. రైట్, సో లూప్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, repeat the same line of statement multiple times. Repeat the same line of statement multiple times. So in Python, loops are nothing but the logics which will repeat the line of execution of statements repeatedly. Okay, iteratively అంటారు కొంతమంది. ఎస్, ఆ ఎన్ని ఇటరేషన్ జరగాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఒక కండిషన్ డిసైడ్ చేస్తుంది ఆర్ ఒక కలెక్షన్ డిసైడ్ చేస్తుంది. ఎస్, కండిషన్ బేస్డ్ ఏది ఉంది సార్ అంటే వైల్ లూప్, కలెక్షన్ బేస్డ్ ఏది ఉంది సార్ అంటే ఫర్ లూప్. మరి నెస్టెడ్ లూప్స్ అంటే అందులో వైల్ ఉండొచ్చు, ఫర్ ఉండొచ్చు, అంటే ఒక లోపల ఒకటి. నెస్టెడ్ అంటే ఒక దాని లోపల ఇంకోటి, కాబట్టి ఏదైనా ఎక్కడైనా ఉండొచ్చు. సో ఫస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ వైల్ లూప్. సో వైల్ లూప్ అంటే ఏంటి? వైల్ లూప్ లో మనకి వీ హ్యావ్ 4 ఇంపార్టెంట్ థింగ్స్. వాట్ ఆర్ దే? ఇనిషియలైజేషన్, కండిషన్ ఆర్ ఎండ్ పాయింట్, స్టేట్మెంట్స్ అండ్ స్టెప్ ఆర్ update. So initialization means a starting point. So now we are taking one more use case. Okay, so what are the steps? మళ్ళీ ఒక్కసారి తీసుకుందాం. వైల్ లూప్ లో ఏమేమి స్టెప్స్ అమ్మా చెప్పండి? ఇనిషియలైజేషన్, కండిషన్. ఇనిషియలైజేషన్ ఏం చెప్తుంది? స్టార్ట్ పాయింట్ చెప్తుంది. కండిషన్ ఏం చెప్తుంది? ఎండ్ పాయింట్ స్పెసిఫికేషన్, అంటే నేను ఫాల్స్ అయ్యేంత వరకు నేను తిప్పుతాను నిన్ను. ఓకే, నా ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ 10, ఓకే, 100 to 105. 100 to 105. So what is that? 100 to 105 means starting point is 100. Okay, condition is starting point is 100 అంటే I is equal to 100 అనాలి. ఇక్కడ కండిషన్ ఆర్ ఎండ్ పాయింట్ స్పెసిఫికేషన్. ఎండ్ ఎక్కడ అవ్వాలి? I less than or equal to 105. దిస్ ఇస్ ద ఎండ్ పాయింట్. ప్రతిసారి ఎండ్ పాయింట్ కంపల్సరీ స్పెసిఫై చేస్తారా అంటే అట్లా ఏం ఉండదు. దట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లం. ఒక్కొక్కసారి ఎండ్ పాయింట్ మనమే ఊహించాల్సి వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఐ వాల్యూ ఏమవ్వాలి? 100, 101, 102, 103, 104, 105 ప్రింట్ అవ్వాలి అంటున్నాం. అంటే ఏంది ఇప్పుడు? ఐ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ 1 కదా, అప్డేట్. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఈ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి మనం. వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్? ప్యాటర్న్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ప్యాటర్న్, ఇట్ ఈస్ డిఫికల్ట్. ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. ప్రతిసారి ఇంత స్ట్రైట్ ప్యాటర్న్ ఉండదు. ఓకే, నా ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ 5 to 1. ఐ వాంట్ టు ప్రింట్ 5 to 1, 1 to 5 కాదు. ఇనిషియలైజేషన్ ఏంటి? ఐ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎందుకు సార్ అంటే 5 గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఏం అవ్వాలి? ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ 1. సో తర్వాత నెక్స్ట్ 4 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 3 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 2 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 1 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 0 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1. ఫెయిల్. ఎస్, ఫెయిల్ అవ్వాలి, ఎక్కడో దగ్గర ఫెయిల్ అవ్వాలి, లేకపోతే ఇట్ విల్ గో ఆన్. దాన్ని ఇన్ఫైనైట్ లూప్ అంటాం. ఎక్కడో దగ్గర ఫెయిల్ అవ్వాల్సిందే. ఫెయిల్ అవ్వలేదు అంటే ఏం లూప్ అవుతుంది? ఇన్ఫైనైట్ లూప్. ఇన్ఫైనైట్ లూప్ కూడా యూస్ఫుల్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తారు, ఫేస్బుక్, యూట్యూబ్, దట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ లూప్, పోతానే ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్. బట్ ఫర్ నౌ వీ విల్ నాట్ టాక్ అబౌట్ దట్, విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. అర్థమైందా? ఎవరీవన్ క్లియర్ విత్ దిస్? ఎస్, ఓకే. మరి దీన్ని మనం ప్రోగ్రామ్ ఫార్మాట్లో పెట్టాలి కదా. సో ప్రోగ్రామ్ ఫార్మాట్లో పెట్టాలంటే వాట్ ఐ రిక్వైర్ సింటాక్స్, ఫ్లో చార్ట్ అండ్ ఎగ్జాంపుల్స్. రైట్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు మిగతా ఎగ్జాంపుల్స్ రాయాలి. ఓకే, సో ఫస్ట్ ఏం పాయింట్ అమ్మా? ఇనీషియలైజేషన్.
Initialization will happen only once. Initialization will happen only once. I is equal to 1 అన్నామంటే అది 1 ఒకటేసారి అవుతుంది. ప్రతిసారి ఏం చేంజ్ అవుతుంది సార్ అంటే ఐ వాల్యూ చేంజ్ అవుతుంది డెఫినెట్గా, బట్ ఇనిషియలైజేషన్ స్టెప్ ఒకేసారి జరుగుతుంది. ఈజ్ దట్ క్లియర్? ఇనిషియలైజేషన్ స్టెప్ ప్రతిసారి జరిగింది అనుకోండి, ప్రతిసారి 1 లోడ్ అవుతుంది కదా. అర్థమైందా లాజిక్? వైల్ condition will always give you true or false. డైరెక్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ కూడా పెట్టుకోవచ్చు కావాలి అంటే. వైల్ ట్రూ అని పెట్టాను అనుకోండి, ఏం లూప్ అవుతుంది? అది ఇన్ఫైనైట్ లూప్ అవుతుంది. అంటే వైల్ ట్రూ అని నేను డైరెక్ట్ ఇస్తే కండిషన్ ఎప్పుడు ట్రూవే కదా, ఎప్పుడు ట్రూ అయితే పోతానే ఉంటుంది, ఇన్ఫైనైట్ అవుతుంది. ఎస్, పెట్టచ్చు, తప్పేం లేదు. సో వైల్ 0 అన్నాను అనుకోండి, రన్ అవ్వదు. ఎందుకు? బికాస్ 0 ఇస్ ఫాల్స్. అంటే ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే ఇంకా కొలాప్స్, అక్కడికి కథం. ఓకే, ఇక్కడ యూ విల్ హ్యావ్ స్టేట్మెంట్స్. ఇది కూడా ఇండెంటేషన్, ఇది కూడా ఇండెంటేషన్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా, స్టెప్ కానీ అప్డేట్ కానీ అంటాం. ఇస్ దట్ క్లియర్? వైల్ ముందు ఏ ప్రోగ్రామ్ అయినా ఉండొచ్చు, వైల్ తర్వాత ఏమైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. వైల్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద కోడ్. ఓకే, as always, so start of the code, then you will have the while started. So ikkada while start avutundi. So while start ayye kanna mundu initialization జరిగిపోతుంది. ఏం జరిగిపోతుంది? ఇనిషియలైజేషన్. సో కండిషన్ అయితే ట్రూ అవ్వచ్చు, లేకపోతే ఫాల్స్ అవ్వచ్చు. ట్రూ అయితే ఏమవుతుంది? స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమవ్వాలి? దేర్ షుడ్ బి ఎ స్టెప్ కానీ అప్డేట్ కానీ అంటాము. సో స్టెప్ అయిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ కండిషన్ చెక్ అవుతుంది. మళ్ళీ కండిషన్ ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ఒక ట్రూ అయితే స్టేట్మెంట్స్, మళ్ళీ స్టెప్, మళ్ళీ కండిషన్, ట్రూ అయితే మళ్ళీ స్టెప్, అట్లా ఎప్పుడు దాకా పోతుంది? ట్రూ అయ్యేదాకా. ఒకవేళ ఫాల్స్ అయింది అంటే ఏమీ చేయకుండా బయటకు వచ్చేస్తుంది. వైల్ ఎల్స్ కూడా ఉంటుంది, ఆ తర్వాత చూద్దాం. ఎస్, ఇస్ ద క్లియర్? అంటే వైల్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. దిస్ ఇస్ వైల్ exit and this is the end. Clear? Understanding my point? Yes or no? So what is this basically? This is which logic? While logic. This is which logic? While logic. So while ఏం చేస్తుంది సార్? While is going to repeat the execution until the condition becomes false. Condition, you have to write the condition in such a way that at some point it will become false. అది ఫాల్స్ అయ్యే లోపల మీ ఎగ్జిక్యూషన్ అయిపోవాలి. అది ఇంపార్టెంట్. You understanding my points? Yes? Okay. Now print 1 to 5. Now you know the initialization, you know condition, you know statements, and you know step. Directly దాంట్లో పాస్ చేసుకోవడం. సో ఇప్పుడు ఇనిషియలైజేషన్ ఏంటి? వాట్ ఈజ్ ఇనిషియలైజేషన్? ఈ కేసులో I is equal to 1. Very good. What is condition? While I less than or equal to 5. Very good. Say print I which value? I value. Quotes lo పెట్టొద్దు. Okay. I plus equal to 1. So simply you run this. What you will get? 1, 2, 3, 4. వచ్చేసిందా? Is this crystal clear? Yes or no? Okay. Understanding? So this is the example for printing 1 to 5. Now I want you to print 5 to 1. What changes you will make? Initialization will be 5.
I greater than or equal to 1. Very good. I minus equal to 1. Okay. Now if I ask you to print your name 5 times, print your name 5 times. I is equal to name. Okay. So now what is the execution going like? ఇక్కడ ఏమవుతుంది I is equal to 1 అయింది అవునా 1 లోపలికి వచ్చాం కండిషన్ చెక్ అయింది కండిషన్లో ఏమైంది I less than or equal to 5 కరెక్ట్ అయితే రాంగ్ అయిందా 1 less than or equal to 5 కరెక్టా రాంగా సరే ఓపెన్ చేద్దాం I is equal to 1 right I less than or equal to 5 right so which value to be printed I value to be printed right okay then I is equal to I plus 1 okay sir ఇక్కడ I plus equal to 1 రాస్తారు కదా same meaning this we can have I is equal to I plus 1 also meaning is the same okay now false అయితే బయటికి వెళ్ళిపోమన్నా ట్రూ అయితే ఇది ప్రింట్ చేయమన్నా ఓకే 1 కరెక్టేనా ఫస్ట్ ఏం కండిషన్ చెక్ చేస్తుంది 1 less than or equal to 5 true or false true means come here what to be printed 1 printed okay next I is equal to I plus 1 I becomes what I becomes 2 2 less than or equal to 5 true or false true come here I place ఏం ప్రింట్ అవ్వాలి 2 ప్రింట్ అయిందా ఓకే నెక్స్ట్ I is equal to I plus 1 3 3 less than or equal to 5 true or false true so your print అవ్వాలి 3 print అవ్వాలి okay next I is equal to I plus 1 I becomes 4 4 less than or equal to 5 true or false true your print అవ్వాలి 4 next I is equal to I plus 1 I becomes 5 5 less than or equal to 5 true or false true your print అవ్వాలి 5 I is equal to I plus 1 I becomes 6 6 less than or equal to 5 false out బయటికి వెళ్ళే ముందు ఎవరైనా ప్రింట్ చేసేసింది ఈయన ప్రింట్ చేసింది అవునా నా మై క్వశ్చన్ ఇస్ టు ప్రింట్ యువర్ నేమ్ ప్రింట్ నేమ్ అని పెట్టాలి సో నో నీడ్ టు గివ్ I ఈజ్ ఈక్వల్ టు నేమ్ I ఈజ్ ఈక్వల్ టు నేమ్ ఇస్తే ఇక్కడ గుర్తుపెట్టుకోండి I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1 అన్నాం అంటే నేమ్ ప్లస్ 1 ఎస్ సో యూ కెనాట్ డూ దిస్ సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లూప్ ఎన్నిసార్లు తిరగాలనేది ఇంపార్టెంట్ లూప్ 5 టైమ్స్ తిరగాలనుకోండి I is equal to 1 I less than or equal to 5 I plus equal to 1 అదైనా రాసుకోవచ్చు 5 to 1 అయినా రాసుకోవచ్చు -10 to -14 రాసుకోవచ్చు మీ ఇష్టం అది నేను 5 సార్లు తిప్పమన్నా అంతే 5 సార్లు మీ పేరు ప్రింట్ అవ్వాలి బట్ వితౌట్ రిపీటింగ్ ద సేమ్ లైన్ ప్రింట్ అనేది 5 టైమ్స్ నేను రాయొద్దు ప్రింట్ అనేది ఒకేసారి రాసి 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటారు ఈస్ దిస్ క్లియర్లీ అండర్స్టూడ్ ఎస్ ఆర్ నో ఓకే print all the multiples your program start print all the multiples of 3 up to 30 అంటే 3 6 9 and so on up to 30 start
ఓవర్ చెప్పండి. I is equal to 3. While I less than or equal to 30. Okay. Print Print I. I is plus equal to I plus equal to 3. 3. Yeah. That's it. Yeah. Okay. Antenna? So you are getting the numbers 3 to 30. Okay. Done? Okay. ఇక్కడ ఒక చిన్న ఇది నేను చెప్తాను. The first thing is I want to get this output in horizontal line. ఇక్కడ వర్టికల్ వస్తుంది కదా, హారిజాంటల్ లైన్లో రావాలి అంటే మీరు ఏం చేస్తారంటే I కామా end is equal to space ఇవ్వండి. End is equal to space. End is equal to space. ఓకే, ఇట్లా ఇచ్చారనుకోండి మీకు అవుట్పుట్ ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ ప్రతిసారి అంత పెద్ద అవుట్పుట్ రాయాలి అంటే ఇబ్బంది కాబట్టి ఎండ్ అంటే జనరల్గా నువ్వు ఎండ్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ లైన్లో వస్తుంది అవుట్పుట్. ఇప్పుడు ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఇస్తే స్పేస్ ఇచ్చి వస్తుంది అనమాట, అంతే తేడా. ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్. ఓకే, ఈ ప్రోగ్రాంలో కొంచెం తేడా ఇస్తాను, చేంజ్ చేస్తాను. ప్రింట్ మల్టిపుల్స్ ఆఫ్ 30 in a specific range. Multiples of 30 in a specific range. Now for example, enter start range. So this is my expected output. Enter start range, something like 9. Enter end range. ఇక్కడ లెవెల్ 2 ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను నేను, ఎందుకంటే ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇవ్వడానికి ముందు కొంచెం ఇస్తాను జనరల్గా, కానీ మీకు డైరెక్ట్గా లెవెల్ 2కి వెళ్ళిపోతున్నాను. కంబైన్ చేస్తున్నాను సింపుల్గా, I'm combining the logics. Enter start range 9, enter end range 72. Okay, so what are the multiples between 9 and 72 అనమాట? 9 కి 72 మధ్యలో multiples of 3, sorry, multiples of 3. Print multiples of 3 in a specific range. 9 నుంచి 72 మధ్యలో మల్టిపుల్స్ పడాలి, అంటే 9, 12, 15, 18, 21, సో అట్లా 72 దాకా. So what ideas you are getting? Tell me.
I lies between let us start చేస్తారు program. Program first step ఏముంది? I equal to 9. is equal to 9 ఇచ్చేసారు Nine. డైరెక్ట్ గా. నేను రేంజ్ మార్చొచ్చు కదా. సో యూ హావ్ టు టేక్ 2 ఇన్పుట్స్, ఒక స్టార్ట్ ఇన్పుట్, ఒక ఎండ్ ఇన్పుట్, 2 ఇన్పుట్లు తీసుకోండి. ఎస్ ఆర్ ఓకే. తర్వాత ఇన్పుట్స్ మన చేతుల్లో ఉండదు కదా. ఓకే. సో నౌ స్టార్ట్ రేంజ్ కామా ఎండ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు int of input of enter start range. ఓకే. తర్వాత ఎంటర్ ఎండ్ రేంజ్. ఈ లైన్ ఓకేనా అందరికి? ఓకే. నా ఫస్ట్ ఎవరు కావాలని చెప్పాను నేను? ఇనిషియలైజేషన్, కండిషన్, స్టెప్, ఈ 3 డిసైడ్ అవ్వాలి ఫస్ట్. తర్వాత స్టేట్మెంట్స్ రావాలి. ఇప్పుడు నా ఫస్ట్ డెసిషన్ ఏంటి? ఇనిషియలైజేషన్ ఆల్రెడీ ఈజ్ డన్. ఓకే. సో ఇప్పుడు నా లాజిక్ ఏంటి? స్టార్టింగ్ రేంజ్ నుంచి ఎండింగ్ రేంజ్ వరకు నేను బయలుదేరాలి. ఎస్ ఆర్ స్టార్టింగ్ రేంజ్ బయలుదేరి ఎండింగ్ రేంజ్ వరకు వెళ్ళాలి. లెట్ మీ పుట్ దిస్ వే. ఎస్ అంటే ఇప్పుడు స్టార్ట్ రేంజ్ ఏంటి? ఎస్ఆర్. ఎండ్ రేంజ్ ఏంటి? ఈఆర్. అంటే నేను ఎట్లా రాస్తున్నప్పుడు స్టేట్మెంట్ వైల్ ఎస్ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈఆర్. అర్థమైంది ఇప్పుడు? ఇంతకుముందు వరకు 5 to 1, 1 to 5 అవన్నీ మనం అనుకున్నవి, కానీ ఇప్పుడు యూజర్ అనుకునేవి మనం ఇవ్వాలి. యూజర్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్కి వెళ్తాడు? ఎస్ఆర్ నుంచి ఈఆర్కి వెళ్తాడు. ఎస్ఆర్ ఈజ్ ద స్టార్టింగ్ నంబర్, ఈఆర్ ఈజ్ ద ఎండింగ్ నంబర్. అంటే ఎస్ఆర్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈఆర్ దగ్గర వరకు వెళ్తాడు. అంటే ఎస్ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈఆర్. డన్. ఓకే. ఇప్పుడు వాట్ ఇస్ ద స్టెప్? ఎస్ఆర్ ప్లస్ ఈక్వల్ టు 1. ఎస్ఆర్ నుంచి ఈఆర్ వరకు వెళ్ళాలి. ఈజ్ మై పాయింట్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఎస్. మల్టిపుల్స్ ఆఫ్ 3 అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ కావాల్సింది ఏంటి? స్టార్టింగ్ రేంజ్ నుంచి ఎండింగ్ రేంజ్ వరకు వెళ్ళాలి. స్టార్టింగ్ రేంజ్ నుంచి ఎండింగ్ రేంజ్ వరకు వెళ్ళాలి. అది నా ఫస్ట్ క్వశ్చన్. వెళ్ళామా ఇప్పుడు? ఎస్ఆర్ నుంచి ఈఆర్ దాకా వెళ్ళామా లేదా? ఓకే. ఇప్పుడు ప్రోగ్రామ్కి రండి. మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటున్నాడు సార్. మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే ఏంటి? ఒక నంబర్ 3తో పర్ఫెక్ట్గా డివైడ్ అయితే అది మల్టిపుల్ అయిపోతుంది. అంతేనా కదా? ఇస్ దట్ క్లియర్? ఓకే. నౌ ఇప్పుడు ఏమనాలి? ఇఫ్ ఎస్ఆర్ mod 3 ఈక్వల్స్ టు 0. చెప్పాను కదా ఇఫ్లు యూజ్ చేస్తాం మనము. ఇఫ్ ఎస్ఆర్ మాడ్యులస్ ఆఫ్ 3 ఈక్వల్స్ టు 0, then what I will print? I will print SR. I will print SR. Is this crystal clear or not? So SR. Okay. అర్థమవుతుందా మా లాజిక్? ఓకే. రన్ దిస్. ఇఫ్ ఎంటర్ అయిపోయింది, గమనించారా? సో 9 నుండి 72 దాకా వచ్చేసే ఆన్సర్స్. ఎస్ ఆర్ నో? ఓకే సార్, ఐ వాంట్ ఇన్ హారిజాంటల్. ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చేస్తే వచ్చేసినాయి ఆన్సర్. ఎస్ ఆర్ నో? నేను ఏదైనా రేంజ్ ఇవ్వచ్చు, నా ఇష్టం. ఈజ్ ఇస్ క్లియర్?
9, 12, 15, 18 and 21. ఎస్ ఫస్ట్ 8 వెళ్తుంది. 8 చెక్ చేస్తుంది. 8 mod 3 ఈక్వల్స్ టు 0 నా కాదు కాబట్టి దాన్ని ప్రింట్ చేయాలి. ఇఫ్ లాజిక్, ఇఫ్ పట్టుకుంటుంది అక్కడ ఈ లైన్ 8201 8202 దగ్గర ఇఫ్ పట్టుకుంటుంది. ఇఫ్ ఎవరి మీద పట్టుకుంటుంది? ఎస్ఆర్ మీద పట్టుకుంటుంది. ఈఆర్ ఎందుకు ఇచ్చాము? ఎండింగ్ కోసం ఇచ్చాము. ఈజ్ దిస్ క్లియర్ ఆర్ నాట్? గాట్ ఇట్? ఓకే, ఒక చిన్న క్వశ్చన్. అండర్స్టాండింగ్ ఆర్ నాట్? Okay, now tell me the common multiples. Common multiples of 3 and 2. Common multiples of 3 and 2. So modulus 3 equal to SR modulus 2. Print SR. అర్థం కాదు. ప్రింట్ another if condition. And if SR modulus 3 equal to 0 and SR modulus 2 ఈక్వల్స్ టు 0. కామన్ మల్టిపుల్స్ కదా. అంటే ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఇఫ్ని మనం ఇంకా ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. నో ప్రాబ్లం. క్లియర్ ఆర్ నాట్? ఎస్, పక్కా. ఎనీ డౌట్స్ అప్ టు హియర్? అర్థమైంది ఇప్పుడు? ప్రోగ్రామ్స్ ఆర్ క్లియర్ ఆర్ నాట్? ఓకే. డెవలప్ ఏ ప్రోగ్రామ్ అవుట్పుట్ రానట్టు. Develop a program to find the sum of the given range of numbers. Given range of numbers. Same. So for example, 8, 10 అని అనుకోండి. సో ఆన్సర్ షుడ్ బి 8 plus 9 plus 10, 27. థింక్ అబౌట్ ఇట్ అండ్ టెల్ మీ. థింక్, నేను చెప్తాను, ఒకసారి మీరు ఆలోచించండి ఏం చేయొచ్చు. ఐ వాంట్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్, మ్యాథమెటికల్ నాలెడ్జ్. ఎట్లా వచ్చింది 27? 8 plus 9 plus మీరు ఇచ్చిన 3 నంబర్లు యాడ్ అయ్యి మీకు ఆన్సర్ రావాలి. థింక్ అబౌట్ ఇట్. థింక్. ఏం చేయొచ్చు?
సమ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. Sum is equal to 0. Very good. సరే ఇనిషియల్గా I తీసుకోండి, తర్వాత సమ్ ఈక్వల్ టు 0 తీసుకోండి. Okay. Then Why, Arvind, you are while- not coming offline? Sir, I am present at my home, sir. I am suffering from fever. Oh, okay, fine. Okay. So, idea. Okay, good, Arvind, very good. Okay, idea ఏమొచ్చిందమ్మా మీకు చెప్పండి. ఐడియా ఇస్ ఇంపార్టెంట్ హియర్. ఐడియా ఏమొచ్చింది మీకు? 8, 9, 10 రావడం అయితే పక్కా కదా. 8, 9, 10 వస్తాయి, అదైతే పక్కా. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి? 8ని తీసుకోవాలి. 8ని యూ హ్యావ్ టు యాడ్ విత్ ఏ 0. 8ని యూ హ్యావ్ టు యాడ్ విత్ ఏ 0 అండ్ స్టోర్ ఇన్ సమ్ వేరియబుల్. అంటే మీ చేతిలో ఇప్పుడు ఒక వేరియబుల్ ఉండాలి. ఆ వేరియబుల్ ఏమై ఉండాలి? ఎస్ అయి ఉండాలి. సంథింగ్ ఏదో ఒకటి ఎస్. సో ఈ 0 అనేది ఎట్లా డిసైడ్ చేద్దాం సార్ అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అందాం. మరి ఈ ఈక్వేషన్ ఏమవుతుంది సార్ అప్పుడు? దిస్ విల్ బికమ్ ఎస్. అర్థమైందా? ఇస్ దట్ క్లియర్? ఏంటి సార్ ఏం చేయాలనుకుంటున్నారు మీరు? నౌ ఇఫ్ యూ రిమెంబర్ క్యుములేటివ్ అడిషన్. వాట్ ఈస్ క్యుములేటివ్ అడిషన్? ఇప్పుడు నా దగ్గర ఒక నంబర్ వచ్చింది. ఓకే, అడిషన్. నా దగ్గర ఒక నంబర్ వచ్చింది 8. సో క్యుములేటివ్ అడిషన్ ఏమవుతుంది? 8 అవుతుంది. నా దగ్గర నెక్స్ట్ నెంబర్ వచ్చింది 9. క్యుములేటివ్ అడిషన్ ఏమవుతుంది? 8 + 9 17. నా దగ్గర మళ్ళీ ఒక నంబర్ వచ్చింది 10. క్యుములేటివ్ అడిషన్ ఏమవుతుంది? 17 + 10 20. దీన్నే క్యుములేటివ్ అడిషన్ అంటాం మ్యాథమెటిక్స్లో. అవునా? ఎస్. మరి ఫస్ట్ నంబర్ యాజ్ ఇట్ ఈజ్ రావాలి అంటే దేంతో యాడ్ చేయాలి? నేను 0తో యాడ్ చేయాలి. ఎస్. ఆ 0తో యాడ్ చేయాలి అంటే నేను ఒక నంబర్ని 0తో ఇనిషియలైజ్ చేయాలి కదా, మన ఎస్ఆర్ కాకుండా. అంటే అందుకని నేను ఏమంటున్నాను? ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఒక టెంపరీ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్రోగ్రామ్ ఎట్లా యూజ్ చేద్దాం సార్ అంటే మీరు ప్రతి నెంబర్ వస్తుంది కదా, వచ్చినప్పుడల్లా ఒక్కొక్క స్టెప్లో యాడ్ చేస్తూ వెళ్ళండి. ఇది ఇక్కడ ఏదో చేసింది క్యుములేటివ్ అడిషన్ అంటే. 0 + 8 చేసావా, తర్వాత 8 + 9 చేసావా, తర్వాత 17 + 10 చేసావా? ఎస్ అవునా? అంటే ఎవ్రీ స్టెప్లో నువ్వు ఏం చేస్తున్నావు? ఈ ఎస్కి ఈ 8ని యాడ్ చేస్తున్నావు. ఈ 2 అడిషన్కి నెక్స్ట్ ఇది యాడ్ చేస్తున్నావు. నెక్స్ట్ ఈ 2 అడిషన్కి ఇది యాడ్ చేస్తున్నావు. అవునా కదా? am I clear with my words? సో సింపుల్ నువ్వు ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు టేక్ ఏ వేరియబుల్. సో ఇక్కడ వరకు లాజిక్ సేమ్. స్టార్ట్ రేంజ్ అండ్ ఎండ్ రేంజ్. ఇప్పుడు ఇంకో వేరియబుల్ నాకు కావాలి. ఎందుకు ఆ వేరియబుల్ కావాలి నాకు? ఎవరిని స్టోర్ చేయాలి? సమ్ని స్టోర్ చేయడానికి. ఎవరిని స్టోర్ చేయడానికి? సమ్ని స్టోర్ చేయడానికి. సో వైల్ ఎస్ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈఆర్, ఇక్కడ ఏం చేంజ్ లేదు. ఇప్పుడు స్టేట్మెంట్ ఏం రాయాలి నేను? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఎస్ఆర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఎస్ఆర్. ఏమనాలి? ఎస్ఆర్ ఈక్వల్ టు ఎస్ఆర్ ప్లస్ 1. Done. Now what is the output here? Output is print of yes. So start range 8, end range 10. What is the answer? 27. Okay. ఇవాళ మీ పని ఏంటి అంటే go home, analyze this program. Okay, analyze this program. ఒకసారి అనలైజ్ చేసి ఒక ఫ్లో చార్ట్ వేయండి. దీనికి ఒక ఫ్లో చార్ట్ వేసి అనలైజ్ చేసి రేపు రండి. టుమారో ఐ విల్ డూ పోస్ట్ మార్టం ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. పోస్ట్ మార్టం అంటే కంప్లీట్గా నేను అనలైజ్ చేసి చూపిస్తాను.
బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ యూ పీపుల్ టు గో ఫర్ ఇట్. ఎస్, ఏం జరుగుతుంది ఇంటర్నల్గా, ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది మీరు ఒకసారి కంప్లీట్ స్టెప్స్ వైజ్ వేసి నాకు చూపించండి. ఓకే, రైట్. సో విల్ స్టాప్ ఇట్ హియర్ టుడే. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.